అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 12వ భాగం. ఉదయాన్నే గుడికి వెళ్ళొస్తున్న సమీక్షకి విశాల్ ఎదురొచ్చాడు. ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే కోపంతో గట్టిగా అరిచాడు విశాల్. ఈసారి సమీక్ష నిశ్శబ్దంగా లేదు. తన కోపాన్ని తిరిగి చూపిస్తూ, నేను చేసిన పని నీకతిగా అనిపిస్తే నువ్విప్పుడు చేసేదేంటి? నీ చేతికి గాయమైందని భయపడ్డాను. ఎన్నోసార్లు నీ గురించి ఆలోచించాను. నీతో మాట్లాడలేకపోతున్నందుకు బాధపడ్డాను. ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నావే, నేనెందుకు నీ గురించి ఆలోచించాలి అంటూ విశాల్ని దాటుకుని ముందుకు వెళ్ళబోయింది సమీక్ష. విశాల్ ఆమె చేతిని పట్టుకుని ఆపి, నేనేంటో నీకు తెలీదు. నా గురించి నీకు పూర్తిగా తెలియకుండా ఎందుకు నా గురించి జాగ్రత్తలు తీసుకోవాలి? నాతో కలుసున్న నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇంతగా ఆలోచించరు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. అదే నాకు చిరాగ్గా ఉంది. ఎందుకు అని మరింత కోపంగా అరిచాడు విశాల్. సమీక్ష వెనక్కి తిరిగి అతనికి దగ్గరగా వచ్చి కన్నీళ్లు కారుస్తూనే అతని వైపు చూసి, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. అది నాకే తెలియకుండా జరిగిపోయింది. ఎందుకు ప్రేమిస్తున్నానో నాకే తెలీదు. అది ప్రేమని నాకు ఈ మధ్య తెలిసింది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నీకులాంటి వాడిని ప్రేమించినందుకు బాధపడుతున్నాను అని ఏడుస్తూ అతనికి దూరంగా జరిగింది సమీక్ష. విశాల్ ఏమీ మాట్లాడకుండా విగ్రహంలా నిలబడి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఏదైతే వినకూడదు అనుకున్నాడో ఆ మాట ఇలాంటి పరిస్థితుల్లో వినాల్సొచ్చింది. సమీక్ష కూడా తన ప్రేమ గురించి ఇలా చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు. అతని మాటలు, చేతలు, కోపం ఆమెని చంపేసేలా చూస్తున్నాయి. ఆ పరిస్థితిని భరించలేక తన మనసులో మాటలు తనకి తెలియకుండానే బయటకొచ్చేశాయి. విశాల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా వెళ్ళి తన బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఎవరినైనా నీ జీవితంలో ఎంతగా ప్రేమిస్తావో అంతకు మించి బాధపడతావు. నీ జీవితంలో వెలుగు ఎంతగా ఉందో అంతకు మించిన చీకట్లో ప్రయాణించాల్సి వస్తుంది అని సమీక్షకి ఎక్కడో చదివిన కవిత గుర్తొచ్చింది. సమీక్ష తన ప్రేమ విషయం చెప్పి వారమవుతుంది. విశాల్ నుండి ఎలాంటి మెసేజ్ రాలేదు. అతను ఆమెకి కనిపించకుండా తిరుగుతున్నాడని అర్థమైంది. ఇద్దరూ మాట్లాడుకునే మామూలు మాటలు కూడా మాట్లాడుకోవటం మానేశారు. మరో 10 రోజులు గడిచిన తర్వాత సమీక్షకి అదొక నరకంలా అనిపించింది. విశాల్ గుర్తొస్తుంటే ఏదో తెలియని వేదన. తన స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ సరిగ్గా మాట్లాడటం మానేసింది. సరైన తిండి లేదు, నిద్ర లేదు. ఎక్కువగా తన రోజుని ఒంటరిగానే గడుపుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండే అమ్మాయి ఇలా మారిపోవటమేంటో అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. రోజురోజుకి చిక్కిపోతున్న సమీక్షని చూస్తుంటే తల్లి రాధికాకి బెంగగా అనిపించి, సుగంధి, చెల్లెందుకలా ఉంది? కాలేజీలో ఏదైనా సమస్య? ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదా? నేనడిగితే చెప్పట్లేదు. నీకేమైనా తెలుసా అని రాధిక అడిగేసరికి సుగంధి తెలీదు అన్నట్టు తల ఊపగానే, వయసులోకొచ్చిన పిల్లల్ని ఒక్క పట్టాన అంచనా వేయలేము. ఏం ఆలోచిస్తుంది? అసలు దేని గురించి బాధపడుతుంది? చెప్తే కదా తెలిసేది. ఇంకో 2 రోజులు చూసి నేనే గట్టిగా నిలదీస్తాను అంటూ వెళ్ళిపోయింది తల్లి రాధిక. ఏం జరుగుంటుందో సుగంధి ఊహించి తిన్నగా గదిలోకి వెళ్ళి సమీక్ష కోసం చూసింది. గదిలో కనపడలేదు. ఇల్లంతా వెతుకుతూ ఎక్కడా కనిపించకపోయేసరికి డాబాపైకి వెళ్ళగానే అక్కడ ఒంటరిగా నిల్చొని నల్లని ఆకాశాన్ని చూస్తూ ఉంది సమీక్ష. ఆమెని చూడగానే సుగంధి నిట్టూర్చి, సమీక్ష అని పిలిచింది. వెనక్కి తిరిగి చూసింది సమీక్ష. ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? సమీక్ష ఏమీ మాట్లాడకపోయేసరికి, కొన్ని రోజులుగా నీ ప్రవర్తన చాలా మారిపోయింది. అంతా నేను గమనిస్తూనే ఉన్నాను. అమ్మ కూడా బాధపడుతుంది. ఎవరితోనూ మాట్లాడట్లేదు, సరిగ్గా తినట్లేదు, నిద్రపోవట్లేదు. అన్నీ అనుకున్నట్టుగానే జీవితంలో జరగవు. ఒక్కోసారి భరించాల్సి వస్తుంది. అది బాధగా భరిస్తావో, నిజం తెలుసుకొని సంతోషంగా అంగీకరిస్తావో నీ చేతుల్లోనే ఉంది. సుగంధి దగ్గరికి వెళ్ళి సమీక్ష చేతులు పట్టుకుని, ఎక్కువగా ఆలోచించకు సమీక్ష. నిన్ను వెంటాడే ఆలోచన ఏదైతే ఉందో దాని నుండి బయటికి రా, ప్రయత్నించు. ఇన్ని సంవత్సరాలు ఆ ఆలోచన లేకుండానే బ్రతికాము. ఇక ముందు అలానే గడుస్తుంది అని సుగంధి చెప్పేసరికి సమీక్ష కాసేపు ఆలోచించి, తన చుట్టూ ఉన్న వాళ్ళని, తన కోసం తాపత్రయపడే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక తను ఎప్పట్లా తనకిలా మారాలి అనుకుంది.
సుగంధితో పాటు కిందకి గదిలోకొచ్చిందే కాని మనసు ఒక్క ఆలోచన మీద నిలబట్టం లేదు. వెంటనే డైరీ తీసి రాయటానికి ప్రయత్నించింది. అది తన వల్ల కాలేదు. వెంటనే దాన్ని మూసేసి షెల్ఫ్లో తన బట్టల కింద తోసేసింది. రెండో రోజు కాలేజీకి వెళ్ళిన తర్వాత స్నేహితులతో ఎప్పట్లా ఉండటానికి ప్రయత్నించింది. మధ్యాహ్నం వేళ తన ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో తల్లి రాధికానే చేసుంటుందని బ్యాగ్లో నుండి ఫోన్ బయటికి తీసింది సమీక్ష. స్క్రీన్ మీద విశాల్ పేరు కనిపించగానే ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేయలేక తటపటాయిస్తూ కొన్ని సెకండ్ల పాటు ఆలోచించిన తర్వాత ఫోన్ చెవిలో పెట్టుకుంది సమీక్ష. సమీక్ష ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దాన్ని తొలగిస్తూ విశాలే హలో సమీక్ష. సమీక్ష చిన్నగా హలో అనటంతో నిన్నొకసారి కలవాలి. విశాలన్న మాటకి ఆమె గుండె వేగం పెరిగిపోతుంది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంటే ఏమీ మాట్లాడలేకపోయింది సమీక్ష. ఈ శనివారం పార్కుకు వస్తావా? విశాలే తిరిగి అడిగాడు. ఊ అన్న శబ్దం తప్ప ఏమీ మాట్లాడలేదు సమీక్ష. ఓకే బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు విశాల్. చాలా రోజులకి అతని గొంతు వినపడేసరికి సమీక్షకి సంతోషంగా అనిపించింది. కానీ అతను ఏమీ జరగనట్టు మామూలుగా మాట్లాడేసరికి బాధగా అనిపించింది. మైథిలి రేవంత్ల ప్రేమ గురించి కాలేజ్ మొత్తం తెలిసిపోయింది. ఇద్దరూ అదంతగా ఏమీ పట్టించుకోలేదు. చదువయ్యాక మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాక ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మైథిలి అతనితో కలిసి తిరుగుతుంది కానీ హద్దు మీరి ఎప్పుడూ ప్రవర్తించలేదు. రేవంత్ కూడా తనతో ఒంటరిగా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకోలేదు. ఇద్దరూ హద్దుల్లోనే ఉంటూ భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఒకే క్లాసులో ఉన్న శశి జాస్మిన్ అప్పుడప్పుడు బయట కలుసుకుంటున్నారు. కానీ తమ ప్రేమ విషయం కాలేజ్లో ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ జాస్మిన్కి తన తండ్రి చూసిన సంబంధమే చేసుకోవాల్సి వస్తుందేమోనని మనసులో అప్పుడప్పుడు ముళ్ళులా గుజ్జుతూ ఉన్న శశి చెప్పిన మాటలతో ధైర్యం తెచ్చుకుంటోంది. విశాల్ చెప్పిన శనివారం రానే వచ్చింది. సమీక్షకి మనసులో ఏదో దిగులుగా ఉంది. పార్కుకి వెళ్ళాలనిపించలేదు. ఏదో భయం వెంటాడుతూనే ఉంది. అన్నిటినీ పక్కకి పెట్టి రెడీ అయ్యి పార్కుకొచ్చి బెంచ్ దగ్గర కూర్చుంది సమీక్ష. విశాల్ వస్తానన్న టైంకి రాలేదు. వస్తాడో లేదో అర్థం కాలేదు. గంట సేపు ఎదురుచూసి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా విశాల్ వచ్చాడు. అతన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకోవాలి అనిపించింది. విశాల్ ఆమె దగ్గరకొచ్చి నిలబడగానే అతని వైపు చూడలేక తలదించుకుంది సమీక్ష. విశాల్ ఆమెను చూసి ఎప్పట్లా పలకరించలేదు, నవ్వనూ లేదు. నెమ్మదిగా వచ్చి సమీక్ష కూర్చున్న బెంచికి మరో చివర కూర్చున్నాడు. ఆమెతో స్నేహంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉండేవాడు. ఇప్పుడు అతని చర్యలు చూస్తుంటే ఆమెకి పూర్తిగా అర్థమైంది తనంటే ఇష్టం లేదని. సమీక్షకి ఇంకక్కడ కూర్చోవాలనిపించలేదు. వెంటనే వెళ్ళిపోవాలని అతని వైపు తిరిగి చూడగానే విశాల్ కూడా ఆమె వైపు చూసి ఎందుకలా చెప్పావు అని అడిగాడు. అదే ప్రశ్న వేస్తాడని సమీక్ష ఊహించింది. దానికి సమాధానం కూడా తన దగ్గరుంది. కానీ చెప్పడానికి బెరుగుగా అనిపించి ఆలోచిస్తూ ఉండగా మాట్లాడు సమీక్ష అన్నాడు విశాల్. ఈసారి అతని గొంతులో కోపం లేదు, మృదువుగా అడిగాడు. అతని వైపు చూస్తుంటే సమీక్షకి తను చెప్పాలనుకున్నది మర్చిపోతోంది. తన మనసుని ఆధీనంలోకి తెచ్చుకొని ఐ లవ్ యూ విశాల్ అంటూ అతని కళ్ళల్లోకి చూసింది. అతనంటే ఎంత ఇష్టమో ఆమె కళ్ళే చెప్తుండగా విశాల్ ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోయాడు. అతను ఎందుకొచ్చాడో ఓ నిమిషం గుర్తురాగానే వెంటనే చూపు మార్చేస్తూ మొహాన్ని పక్కకి తిప్పుకున్నాడు విశాల్. ఎందుకు సమీక్ష? మహా అంటే మనమిద్దరం పరిచయం అయ్యి 4-5 నెలలయ్యుంటుంది. అంత మాత్రానికే నా గురించి నీకేం తెలుసు? ఒక వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా ఎలా ప్రేమిస్తావు? ఫోన్లో మాట్లాడటం వల్ల నా గురించి నీకేమైనా అర్థమైందా? మనం కలుసుకున్నది కూడా చాలా తక్కువ. దానివల్ల నీకేదో అర్థమై ఉంటానని నేను అనుకోవట్లేదు. స్నేహం వేరు, ప్రేమ వేరు. నువ్వు స్నేహాన్నే ప్రేమనుకుంటున్నావేమో అని ముందుకు వంగి తన మోకాళ్ళ మీద మోచేతులు ఆనించి అతని 2 చేతి వేళ్ళని పెనవేస్తూ ఏటో చూస్తూ అన్నాడు విశాల్. నువ్వు నాకు చాలా సంవత్సరాలుగా తెలిసుండకపోవచ్చు. కానీ నా జీవితంలో నీకులాంటి వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను. ఆ ఇష్టం నిన్ను చూసిన ప్రతిసారి పెరుగుతూ వస్తుందే కానీ అందులో ఎలాంటి మార్పు లేదు.
ఆ ఇష్టం స్నేహంగా మారే కంటే ముందే ప్రేమగా మారింది. అది నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. సమీక్ష ఏదో చెప్పబోతూ ఉండగా స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరిచాడు విశాల్. తన తన్మయత్వంలో నుండి బయటకొచ్చింది సమీక్ష. అతని కళ్ళు చాలా ఎర్రగా మారాయి. కోపంతో అతని దవడ ఎముక కనిపిస్తుంటే అతన్ని భయంగా చూసింది సమీక్ష. ఏంటది? చూడగానే ప్రేమించావా? ప్రేమ ఒక మనిషిని చూడగానే పుడుతుందే, అది ప్రేమ కాదు, పైత్యం. నా దృష్టిలో ఈ ప్రపంచంలో ప్రేమ అనే పదానికి అర్థమే లేదు. అసలు ఎవ్వరూ ఎవ్వరిని ప్రేమించుకోరు. అవసరాల కోసం ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. అది స్నేహంలో కూడా దొరుకుతుంది. దానికి ప్రేమ అని పేరు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని గట్టిగా అరిచాడు విశాల్. అతని కోపాన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలో సమీక్షకి అర్థం కాలేదు. భయపడుతూనే అతని చేతి మీద చేతిని వేసింది. అతను విసురుగా తోసేశాడు. సమీక్ష గొంతు దుఃఖంతో పూడుకుపోగా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. విశాల్ అది చూడగానే తన కోపాన్ని తగ్గించుకొని, ఓకే, నాకొకటి చెప్పు. నువ్వు నన్ను చూడగానే ప్రేమించాను అన్నావు అంటే అర్థమేంటి? నా రూపాన్ని చూశావు, నా రూపాన్ని ఇష్టపడ్డావు. నీకు నా బ్యాక్గ్రౌండ్ తెలీదు, నా బిహేవియర్ తెలీదు, ఎప్పుడు ఎలా ఉంటానో తెలీదు. నాకులాగా ఉన్న మరొకరు కనిపిస్తే వాళ్ళని ఇష్టపడతావా? మూవీస్లో ఎంతో మందిని చూస్తుంటాం, ఇష్టపడతాం, అభిమానిస్తాం. అంత మాత్రానికే వాళ్ళ ప్రవర్తన మనకి తెలీదు. కలిసి బ్రతకటం వేరు, అభిమానించటం వేరు. నేను నీకు పదే పదే కనిపించటంతో నీ ఆకర్షణ పెరిగింది, అది ప్రేమనుకుంటున్నావు. విశాల్ చెప్తూ ఉంటే సమీక్ష ఏమీ మాట్లాడకుండా లెగిసి నిల్చుంది. ఏమీ మాట్లాడకుండా తన వైపే చూస్తున్న సమీక్షని చూసి, నాకు విషయం చెప్పు. నాకులాగే మరో వ్యక్తి ఫ్యూచర్లో కనిపిస్తే ఇష్టపడకుండానే ఉంటావా? విశాల్ నుండి అదే ప్రశ్న మళ్ళీ వినపడేసరికి సమీక్షకి తన ఒంటి మీద గొంగలి పురుగు పాకినట్టు అనిపించింది. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు, వింటున్నానని నోటికి ఏది వస్తే అది మాట్లాడుకో అని అతని వైపు కోపంగా చూసి దుఃఖాన్ని ఆపుకోలేక బెంచి మీద కూర్చొని 2 చేతుల్లో మొహం దాచేసుకుని ఏడ్చేసింది సమీక్ష. విశాల్ అలానే కూర్చున్నాడు కానీ ఆమెని ఓదార్చటానికి ప్రయత్నించలేదు. అలానే చూస్తూ ఉండిపోయాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.